సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, మనం ఈరోజు వీడియోలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ పైన అయితే మామూలుగా టాక్ వస్తలేదు, చాలా భయంకరంగా రూమర్స్ వస్తున్నాయి. కొన్ని సోర్సెస్ నుంచి మనకి అప్డేట్స్ వస్తున్నాయి బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ పైన. అండ్ బాస్, అంతేకాదు మనము జాన్ సీనా గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు ఈ వీడియోలో. ఎందుకంటే జాన్ సీనాది రేపు లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్. సో రీసెంట్లీ ఆ రిటైర్మెంట్ మ్యాచ్ పైన జాన్ సీనా చాలా మాట్లాడినారు, చాలా చెప్పినారు. మన ఫ్యాన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ బి చేసినారు జాన్ సీనా. సో మన జాన్ సీనా ఏం రిక్వెస్ట్ చేసినారో అది బి నేను మీ అందరికీ ఈరోజు అంటే ఇదే వీడియోలో చాలా క్లియర్గా చెప్పేస్తాను. అండ్ ఈ వీడియో అసల్లో మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. బట్ ఏం చేద్దాం చెప్పండి, అంటే ప్రెసెంట్ నడుస్తున్న స్మాక్ డౌన్ చూస్తుంటే ఇక ఈ స్మాక్ డౌన్ హైలైట్ చేసినాం అనుకో, స్మాక్ డౌన్ గురించి మాట్లాడినాం అనుకో, వ్యూస్ రావు, ఏం రావు ఇక. అండ్ ఇంత కష్టపడి లాభం ఏంది చూడండి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు స్మాక్ డౌన్లోనే వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసినారు. మీ అందరూ గుర్తుండొచ్చు, వీళ్ళు ఎవరెవరు మన ఛానల్లో యాక్టివ్ ఉంటారో వాళ్ళకి ఆవిడ తెలుసు. అండ్ అది ఏంటంటే మన స్మాక్ డౌన్ ఇప్పుడు కొత్త సంవత్సరం ఫస్ట్ స్మాక్ డౌన్ ఉంది కదా, అంటే వాళ్ళ కోసం జాన్ 2 అండ్ మన కోసము అంటే జాన్ 3 రోజు కాపోయే, జనవరి 3 రోజు కాపోయే స్మాక్ డౌన్ అంటే కొత్త సంవత్సరం ఫస్ట్ స్మాక్ డౌన్ నుంచి 3 గంటల షోలా మారిపోతుంది. గాయస్ 3 గంటల షో అంట. ఈ 2 గంటలది షో అయితే తట్టుకోలేకపోతున్నాం రా బాబు. అంటే వీళ్ళు ఇంకా 3 గంటల షో చేస్తున్నారు స్మాక్ డౌన్కి. అసలు వీళ్ళు ఏం ఆలోచించి చేస్తున్నారు ఏం అర్థమైతే లేదు. అండ్ గాయస్, నేను చాలా క్లియర్లీ చెప్పేస్తాను, నా వల్ల అయితే కాదు బాస్ స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో చేయడం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు ఈ వీడియో స్మాక్ డౌన్ వీడియో, ఓకే, ఈ వీడియో స్మాక్ డౌన్ హైలైట్స్. బట్ నేను ఈ స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోలో బ్రాక్ లెస్నర్ టాపిక్ కవర్ చేస్తున్నాను, జాన్ సీనా టాపిక్ కవర్ చేస్తున్నాను. ఎందుకు చెప్పండి మీరు, ఎందుకంటే వ్యూసే రావు. స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో చేస్తే వ్యూస్ వస్తలేవు, మీలో ఎవరు చూస్తలేరు. మీరు ఇప్పుడు ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు కొంతమంది అంటే కోడి రోడ్స్ అంటారు, బట్ కోడి ఫ్యాన్స్ ఎక్కడ అసలు ఎవరంతా పట్టించుకుంటలేరు. ఓపెన్లీ చెప్పాలంటే కోడి రోడ్స్ అంతా ఆ లెవెల్గా నడిపలేకపోతుండు. అండ్ ఒకవేళ ఇంకా నిజం చెప్పాలంటే ఒకటి కోడి అని కాదు, ఈ ట్రిపుల్ హెచ్, ఈ టీక్యూ అసలు ఇలా వల్ల కావడం లేదు. స్మాక్ డౌన్ కరెక్ట్గా నడిపించడం ఇలా వల్ల అయితలేదు. లేదా కరెక్ట్గా స్టోరీ పెట్టి, కరెక్ట్గా ఫ్యూడ్, కరెక్ట్గా డ్రామా, కరెక్ట్గా మ్యాచెస్ చూపిస్తే లేదా ఆటోమేటిక్ షో నడుస్తుంది. అండ్ ఒకటి రెస్లింగ్ నుంచి నడవదు షో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రెస్లింగ్తో నడిచే ఉంటే లేదా ప్రతి ఒక్క రెస్లింగ్ కంపెనీ స్టాప్లో ఉంటుండే. మెయిన్ స్టోరీ, ఫ్యూడ్, ఒక డ్రామా, అసలు ఇద్దరు రెస్లర్స్ ఫైట్ చేస్తున్నారంటే వాళ్ళు అసలు ఎందుకు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళు ఇంత భయంకరంగా అసలు ఎందుకు ఫైట్ చేస్తున్నారు, ఎందుకు కొట్లాడుతున్నారు, అది ఒక స్టోరీ ఉండాలి. దాని ఇంకా స్టోరీ ఉంటేనే అప్పుడే మజా వస్తుంది. అందుకే డబ్ల్యూడబ్ల్యూకి ఒక రెస్లింగ్ అంటే ఒక వరల్డ్ రెస్లింగ్ ఎంటర్టైన్మెంట్ అంటారు. ఆ ఎంటర్టైన్మెంట్ వర్డ్ అందుకనే వచ్చింది అక్కడ. కానీ స్మాక్ డౌన్కి చూస్తే మాత్రం స్మాక్ డౌన్ ఇప్పుడు 3 గంటల షోలా మారిపోతుందంట. ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్టింగ్ నుంచే ఫస్ట్ స్మాక్ డౌన్ నుంచే ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే ఈ స్మాక్ డౌన్ ఇప్పుడు కొత్త సంవత్సరం నుంచి స్మాక్ డౌన్కి ఇంట్రెస్టింగ్ చేస్తే ఒట్టి రోమన్ రైన్సే రావాలని కాదు, బ్రాక్ లెస్నర్ లేదా ఇంకా వేరే సూపర్ స్టార్ లేదా వీళ్ళు ఉన్న సూపర్ స్టార్స్తోనే కరెక్ట్గా ఒక తమాషా, కరెక్ట్గా స్టోరీ చూపిస్తలేదా మజా వస్తుంది కంపల్సరీ. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్లు చెప్పండి. మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ బ్రాక్ లెస్నర్, జాన్ సీనా గురించి మాట్లాడదాం. బట్ ఫస్ట్ మనము ఈ స్మాక్ డౌన్ కవర్ చేద్దాం. సో ఈ స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి నికోల్డీస్ ఒక వీడియో చూపించినారు. లైక్ నేను డ్రూ మ్యాకింటైర్ మెసేజ్ చేసినాను, ఈమెయిల్ చేసినాను, బట్ డ్రూ మ్యాకింటైర్ ఆన్సర్ ఇస్తలేడు. సో డ్రూ మ్యాకింటైర్ని వచ్చి కలిసి మనం మాట్లాడదాం నీ సస్పెన్షన్ పైన. అంటే సస్పెండ్ చేసినారు కదా, అంటే డ్రూ మ్యాకింటైర్ ఏదో చాలా పెద్ద పాపం చేసిండు, అందుకని ఇన్ని వారాల నుంచి సస్పెండ్ చేసినారు కదా. సో ఆ స్టోరీలు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. నిజంగా ఎంత పిచ్చి కోపం వచ్చిందంటే, అసలు ఏం చేసిండ్రా ఇంత భయంకరంగా సస్పెండ్ చేస్తున్నారా మీరు అంటే చూడండి, ఇప్పుడు అదొక స్టోరీ లైనే కరెక్టే, బట్ స్టోరీ లైన్ ప్రకారం ఏదో 1-2 వారాలు సస్పెండ్ చేసారు అంటే ఓకే. బట్ ఈ నికోల్డీస్ అదే సస్పెన్షన్ స్టోరీ లైన్ తీసుకొని నడుస్తుండు, అది చూపించినారు. దాని తర్వాత మన కోడి రోడ్స్కి చూపించినారు. కోడి రోడ్స్ రింగ్లో వచ్చి కోడి రోడ్స్ మన డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు.
అండ్ మన డ్రూ మ్యాకింటైర్ గురించి ఏమని చెప్పిండంటే ఇక్కడ మన మీ అందరి ముందు పని చేయడంలో అంటే ఇది కరెక్ట్ కాదంట అని మన డ్రూ మ్యాకింటైర్ ఈ టైప్లో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ వల్ల కాదని ఈ టైప్లో డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు మన కోడీ రోడ్స్. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది NXT ఛాంపియన్ ఓబా ఫేమ్. ఇది ఎందుకంటే ఎందుకు గుర్తుండొచ్చు, కోడీ రోడ్స్ చెప్పిండు అంటే మనం ఫైట్ చేస్తాము అంటే ఇద్దరు ఎవరు గెలుస్తారు వాళ్ళతోనే ఫైట్ చేస్తా అని చెప్పిండు. ఓబా ఫేమి గెలిచిండు. సో ఇప్పుడు ఓబా ఫేమి వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఉంది మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. సో అందుకనే ఇక మన ఓబా ఫేమి వచ్చిండు, ఫేస్ టు ఫేస్ వచ్చినారు. రాగానే ఇక మన ఓబా ఫేమి ఏంటంటే ఫ్యూచర్ అంట. ఇప్పుడు చూడండి ఓపెన్ చెప్పాలంటే వీళ్ళే ఫ్యూచర్. ఇప్పుడు ఈ ఫ్యూచర్లో ఒక న్యూ అంటే మంచి ఒక రైజింగ్ సూపర్ స్టార్స్ అనే మాట వీళ్ళు. సో వీళ్ళు ఫ్యూచర్. సో నేను ఫ్యూచర్ని అండ్ ఇక నువ్వు ప్రెసిడెంట్ బట్ నేను ఫ్యూచర్ని, బట్ ఫ్యూచర్ టైం ఇప్పుడు వచ్చేసింది, ఇప్పుడు ప్రెసిడెంట్ నేను అన్నట్టు అక్కడ ఓబా ఫేమి మాట్లాడినారు. ఇక్కడ మాట్లాడి నీ టైం అయిపోయిందిగా, నా టైం స్టార్ట్ అవుతుంది ఈ టైప్లో ఓబా ఫేమి చెప్పినప్పుడు మన కోడీ రోడ్స్ ఏమని చెప్పిండంటే ఇది మన జాన్ సినా కోట్, ఇది జాన్ సినా డైలాగ్ అనే మాట. కానీ ఓపెన్ చెప్పాలంటే నేను జాన్ సినా లాంటి సూపర్ స్టార్కి ఓడిపించి మరొకసారి ఛాంపియన్ అయినా అని ఈ టైప్లో కోడీ రోడ్స్ చెప్పిండు. ఓ చిన్న జస్ట్ ఓ ఫేస్ ఆఫ్ సెగ్మెంట్ చూపించినారు బాస్. ఇలా మధ్య కొంచెం టెన్షన్ మీద చూపించినారు, ఎందుకంటే ఇక రేపు మ్యాచ్ కదా. సో ఏదో ఒక చూపించాలి అంటే ఏదో చిన్న స్టోరీ చూపించాలి కదా. సో ఆ టైంలో చూపించినారు అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత వచ్చింది బాస్ ఒక యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ మన టొమాసో చాంపా వర్సెస్ ఇలియా డ్రాగోనో మ్యాచ్. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్. అండ్ ఓపెన్ చెప్పాలంటే రెస్లింగ్ మాత్రం ఈ మ్యాచ్లో నెక్స్ట్ లెవెల్ ఉండే, చాలా పెద్ద మ్యాచ్ ఉండే బాస్ ఇది. బట్ వీళ్ళు ఇంత పెద్ద మ్యాచ్ చూపించి లాస్ట్లో ఇంత పెద్ద బిస్కెట్ చేసినారంటే ఇప్పుడు లాస్ట్లో ఏమైందంటే బాస్ అక్కడ మన జానీ గార్గానో ఇంటరప్ట్ చేయడం, క్యాండస్ లేయర్ ఇంటరప్ట్ చేయడం అండ్ అప్పుడే మనోడు అంటే టొమాసో చాంపా ఫినిషర్ ఇవ్వడం. బట్ అయినా సరే అక్కడ కవర్ చేసినప్పుడు ఇలియా డ్రాగోనో అక్కడ కిక్ అవుట్ చేసిండు అండ్ జస్ట్ సింపుల్. దాని తర్వాత టొమాసో చాంపాకి రోలప్ చేసినప్పుడు చాలా ఈజీలీ అక్కడ పిన్ అయిపోయింది టొమాసో చాంపా. అస్సలు వీళ్ళు చూపించిన మ్యాచ్ ప్రకారం చూస్తే ఈరోజు మన టొమాసో చాంపా ఛాంపియన్ అయిపోవాల్సింది, బట్ కాలేదు. దాని తర్వాత వీళ్ళు మళ్ళీ అటాక్ చేస్తుంటే ఇలియా డ్రాగోనో పైన. సో అప్పుడే మన కార్మెలో హేస్ అక్కడ వచ్చి కాపాడిండు అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఇచ్చిన బ్రాల్ మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది మన వైట్ సిక్స్ ఫ్యామిలీది. అండ్ రింగ్లో వచ్చిన తర్వాత అంకల్ హౌడీ మాట్లాడిండు అక్కడ. అండ్ అంకల్ హౌడీ అక్కడ ఏమని చెప్పిండంటే సోలో సికోవా నువ్వు లాస్ట్ వీక్ చాలా ఇష్టమైనట్టు మాట్లాడినావు అండ్ నువ్వు నా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన క్రెడిట్ నువ్వు అస్సలు ఇవ్వలేదు. అండ్ ఓపెన్ చెప్పాలంటే అసలు నువ్వు ఎవ్వరు ఇలాంటి జడ్జ్మెంట్ నువ్వు చెప్పని ఇలాంటి చేయాలి అసలు నువ్వు ఎవ్వరు. అండ్ ఓపెన్ చెప్పాలంటే నువ్వు పెద్ద అంటే MFT పెద్ద స్మాక్ డౌన్కి నడిపిస్తుంది అని మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ టైటిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ట్యాగ్ టీమ్ టైటిల్స్ మా దగ్గర ఉన్నాయి. అండ్ అయినా నీ అసలైన ఫ్యామిలీ ఎప్పుడో నీకు నీ పైన టర్న్ చేసింది, ఎందుకంటే నువ్వు వాళ్ళకి యూజ్ చేసినావు. అందుకని వాళ్ళు నీకు నీ అసలైన ఫ్యామిలీ, నీ రియల్ ఫ్యామిలీ ఎప్పుడో నీకు ఇచ్చి పడేసింది, అర్థమైందా? సోలో సికోవా అని టైంలో మాట్లాడుతుంటే అక్కడ అంకల్ హౌడీ. సో అప్పుడే సోలో సికోవా దగ్గర థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. బట్ అక్కడ స్క్రీన్లో కనిపించింది సోలో సికోవా. అండ్ సోలో అక్కడ ఏమని చెప్పిండంటే ఇప్పుడు ఏంది రింగ్లో వచ్చి నువ్వు మాట్లాడగానే వచ్చి మేము ఫైట్ చేయాలా? అసలు నువ్వు ఎవ్వరు అంటే నువ్వు పిలిస్తే మేము రావాలేంది? మాకు కరెక్ట్ అనిపించినప్పుడు మేము వస్తాం, మాకు ఏదైనా కరెక్ట్ అనిపించినా అది మేము చేస్తాం, అర్థమైందా? అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు నీ ఫ్యామిలీకి కాపాడాలని నీ మనసులో ఉంటే ఆ ట్యాగ్ టీమ్ టైటిల్స్ మాకు ఇచ్చేయి, అప్పుడే మీరు సేఫ్ ఉంటారు. నెక్స్ట్ వీక్ వస్తున్నాం మేము ఆ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం అని ఈ టైప్లో చెప్పిండు మన సోలో సికోవా. రన్ అని చెప్పిండు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. బ్రాల్ ఏం జరగలేదు, జస్ట్ సెగ్మెంట్ ఉండే, బట్ కొంచెం బాగానే ఉండే సెగ్మెంట్, బట్ అయిపోయింది ఈ సెగ్మెంట్. అండ్ దాని తర్వాత వచ్చింది ఒక మంచి మ్యాచ్, మన అలెక్సా బ్లెస్ వర్సెస్ లాస్ట్ లెజెండ్ మ్యాచ్. సో బాస్ ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉండే. అండ్ అక్కడ రింగ్ సైడ్ షార్లెట్ ఫ్లేర్ ఉండే, నా జాస్ ఉండే. అండ్ నా జాస్ ఈ మ్యాచ్ ఇంటరప్ట్ చేస్తున్నప్పుడు అక్కడ మన షార్లెట్ ఫ్లేర్ అటాక్ వేసి నా జాస్ మంచిగా గడబడి అయిపోయింది. దీని లాభం అక్కడ లాస్ట్ లెజెండ్కి అయిపోయింది. అండ్ లాస్ట్ లెజెండ్ ఈ మ్యాచ్లో గెలిచింది బాస్.
సో నెక్స్ట్ జీవాన్ ఎవెన్స్ వర్సెస్ ద మిస్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. బ్యాక్ చిన్న ప్రాబ్లం అయిపోయింది అండ్ ద మిస్కి అంకల్ అని పిలిచిండి, అక్కడ చాలా గడబడి అయిపోయింది బ్యాక్ స్టేజ్. అందుకే ఇలా మధ్యలో మ్యాచ్ బుక్ అయింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది గౌరవ కాదు, మన జీవాన్ ఎవెన్స్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో అక్కడ మన మిషన్ పైన జేడ్ కార్గిల్ అటాక్ చేసి రింగ్లో వచ్చి ఏమి చెప్పింది అంటే ఇదే జరుగుతుంది అంటే ఇలా ప్లేస్ ఏందిలో తెలియదు అంటే ఇదే జరుగుతుంది అని ఈ టైంలో మాట్లాడుతున్న సపరేట్ అక్కడ మరోసారి మిషన్ వచ్చేసింది కేండో స్టిక్ తీసుకొని అండ్ అటాక్ చేసింది. జేడ్ కార్గిల్ పైన టేబుల్ తీసింది అండ్ అంతలోనే జేడ్ కార్గిల్ మరొకసారి ఫైట్ బ్యాక్ చేసింది. అండ్ ఈ బ్రాల్లో ఇక్కడ అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే ఇక్కడ జేడ్ కార్గిల్దే ఉండే అండ్ ఇక్కడ ఇలా బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రియా రిప్లీ అండ్ డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ జెలినా వెగా అండ్ అలిస్టర్ బ్లాక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే అండ్ ఈ మ్యాచ్లో మన డేమియన్ ప్రిస్ట్ అండ్ రియా రిప్లీ గెలిచినారు. అండ్ ఇక్కడనే స్మాక్ డౌన్ అయితే అయిపోయింది కానీ మన వీడియో ఇంకా అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం మన ది లాస్ట్ రియల్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. సో మన జాన్ సీనాది లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ ఎప్పుడు, ఇంకెప్పుడు కాదు రేపే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. ఓకే, సో రేపు ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో స్టార్టింగ్లో ఫైట్ చేస్తాడా లేదా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాడా, ఇది ఒక కన్ఫ్యూజన్ ఉండే కదా. సో దీనిపైన డైరెక్ట్గా మన జాన్ సీనాని ఆన్సర్ ఇచ్చేసిండు. అండ్ జాన్ సీనా రీసెంట్లీ ఏమేమి చెప్పిండంటే చూడండి నేను మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాను, మెయిన్ ఈవెంట్కి అంటే నేనే క్లోజ్ చేస్తాను అని చెప్పిండు అక్కడ మన జాన్ సీనా. అండ్ అక్కడ జాన్ సీనా ఇంకోటి ఏమని చెప్పిండే ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈ నాకు చెప్తే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కిక్ ఆఫ్ చేయడానికి, కానీ నేనైతే మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాను, మెయిన్ ఈవెంట్ నేనే క్లోజ్ చేస్తాను ఈ టైప్లో అక్కడ మాట్లాడిండు మన జాన్ సీనా. సో ఒకటి మాత్రం క్లియర్ అయిపోయింది, మన జాన్ సీనా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు మెయిన్ ఈవెంట్కి ఫైట్ చేస్తా అని చెప్పిండు, క్లోజ్ చేస్తా అని చెప్పిండు. మేబీ స్టార్టింగ్లో మ్యాచ్ అండ్ లాస్ట్లో రిటైర్మెంట్ స్పీచ్ కావచ్చు లేదా డైరెక్ట్గా మెయిన్ ఈవెంట్లో మన జాన్ సీనా ఫైట్ చేస్తాడు. సో ఒక క్లారిటీ మాత్రం మనకు వచ్చింది. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మన జాన్ సీనా మన ఫ్యాన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ చేసిండు. అండ్ అదేంటంటే మీరు ఏదో జాన్ సీనా ఇప్పుడు ఈ రిటైర్మెంట్ మ్యాచ్ తర్వాత మళ్ళొకసారి ఫైట్ చేస్తాడేమో, మేబీ ఏమైనా కావచ్చేమో, జాన్ సీనా ఈ రిటైర్మెంట్ మ్యాచ్ తర్వాత మేబీ నెక్స్ట్ ఇయర్ అసలు మేలో ఫైట్ చేస్తాడేమో అని ఈ టైప్లో అనుకొని నా మ్యాచ్ చూడకుండ్రి. రిటైర్మెంట్ అంటే రిటైర్మెంటే, నా రిటైర్మెంట్ మ్యాచ్ అంటే రిటైర్మెంట్ మ్యాచ్ ఇక ఇది. సో మీరు ఈ టైప్లో ఆలోచించి చూడండి. ఏదో నేను మళ్ళొకసారి ఫైట్ చేస్తానేమో అనుకొని మీరు నా మ్యాచ్ మాత్రం చూడొద్దు. ఇది లాస్ట్ అంటే లాస్ట్ మ్యాచ్, రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ మ్యాచ్. సో మీరు ఒక రిటైర్మెంట్ మ్యాచ్ లాగానే ఈ మ్యాచ్కి చూడండి అని జాన్ సీనా చెప్పిండు మన అందరికీ. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, నిజంగానే ఇట్లనే కావచ్చా లేదంటే ఇక ఫ్యాన్స్కి కన్ఫ్యూజ్ చేయడానికి అంటే ఇక రిటైర్మెంట్ అంటే రిటైర్మెంటే అని చెప్తుండు మన జాన్ సీనా అయితే, కానీ మేబీ ఇంకేమైనా ఛాన్స్ ఉందంటారా లేదా జాన్ సీనా చెప్పినట్టుగా మన రిటైర్మెంట్ లాగానే మ్యాచ్ చూద్దామా? సరే ఒక పని చేద్దాం, ఇప్పుడు జాన్ సీనా ఇంత ఓపెన్ చెప్పిండు కాబట్టి మనం జాన్ సీనా మాటకి రెస్పెక్ట్ ఇద్దాం. అండ్ రేపు మన జాన్ సీనా రిటైర్మెంట్ మ్యాచ్కి ఒక రిటైర్మెంట్ మ్యాచ్ లాగానే చూద్దాం. అంటే ఎలాంటి ఆశ పెట్టుకోకుండా అంటే మేబీ ఇన్ ఫ్యూచర్లో ఫైట్ చేస్తాడేమో, రసల్ మేనియాలో ఫైట్ చేస్తాడేమో అని ఎలాంటి ఆశ పెట్టుకోకుండా ఒక రిటైర్మెంట్ మ్యాచ్ లాగానే చూద్దాం బాస్. ఇక తర్వాత సంగతి, ఇక మ్యాచ్ ఎండింగ్లో ఏమైనా జరిగితే లేదా ద రాక్ వస్తాడా తర్వాత సంగతి, ఇదంతా చెప్పలేం కదా. సో ఇవన్నీ పక్కన పెట్టి మనం జాన్ సీనా మాటకి మనం రెస్పెక్ట్ ఇచ్చి రేపు మనము మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయిపోతుంది సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్. అండ్ జాన్ సీనా రిటైర్మెంట్ మ్యాచ్కి నిజంగానే ఒక లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ అనుకునే చూద్దాం బాస్. సో మీరేమంటారో చెప్పండి, నాకు తెలుసు. చూడండి ఇప్పుడు నెవర్ సే నెవర్ ఇదంతా ఉంటుంది, బట్ ఇదంతా తర్వాత సంగతి. జాన్ సీనా మాటకి మాత్రం మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. సో అందుకే రెస్పెక్ట్ ఇచ్చి మనం నేనైతే రిటైర్మెంట్ మ్యాచ్ లాగానే ఆలోచించి చూద్దాం. బట్ నేను చెప్తున్నా కదా, చూడండి రూమర్స్ ఉన్నాయి, చాలా రూమర్స్ ఉన్నాయి. రసల్ మేనియా అంటున్నారు, రాక్ ఏదో అంటున్నారు. సో ఇవన్నీ తెలుసు నాకు, నేనేమి ఎందుకు చెప్పినాను. కానీ నేను ఇప్పటికీ నేను 3-4 సార్లు చెప్పేసినాను. జాన్ సీనా చెప్పిండు కాబట్టి జాన్ సీనా మాటకి రెస్పెక్ట్ ఇచ్చే దీన్ని నిజంగానే ఒక రిటైర్మెంట్ మ్యాచ్ లాగానే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. గాయ చూడండి
మన బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ తీసుకుంటాడని ఇలాంటి రూమర్ వచ్చింది. జాన్ సీనా గురించి మాట్లాడిండు, మన బ్రాక్ లెస్నర్ హోమ్ టౌన్లో కావచ్చు. ఇలాంటి నేను ఈ టాపిక్ ఆల్రెడీ కవర్ చేసినాను. కానీ మీరు నమ్మరు, ఈ టాక్ ఇంకా పెరుగుతుంది. చాలా సోర్సెస్ వాళ్ళు అప్డేట్ ఇస్తున్నారు, చాలా రూమర్స్ వస్తున్నాయి. అండ్ అదేంటంటే నెక్స్ట్ ఇయర్ నిజంగానే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది మన డబ్ల్యూడబ్ల్యూలో లాస్ట్ ఇయర్ అయిపోతుంది, అంటే రెస్లింగ్ గురించి మాట్లాడితే. ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ ఇయర్ నిజంగానే రిటైర్ అయిపోతాడంట బాస్. ఇది ఏదో ఒక సోర్స్ వాళ్ళు అప్డేట్ ఇస్తున్నారంటే ఒక మాట, ప్రతి ఒక్క సోర్స్ వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. చాలా టాక్ వస్తుంది, చాలా రూమర్స్ వస్తున్నాయి. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ అంటున్నారు, రిటైర్ అయిపోతాడంట నెక్స్ట్ ఇయర్. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది మేబీ మనకి చిన్న రిటైర్మెంట్ టూర్ ఏమైనా చూడగా దొరకొచ్చులే. డైరెక్ట్గా ఒక ఫ్యూడ్ చూపిస్తారు, నెక్స్ట్ ఇయర్ ఒక సాలిడ్ ఫ్యూడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో సమ్మర్ స్లామ్ వారికి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటైర్ అయిపోతారు. సో ఇప్పుడు మీరేమంటారు, ఇది కరెక్ట్ టైమా? ఆల్రెడీ బ్రాక్ పైన కేసు పడ్డది, ఫ్యాన్స్ సింపతి అంత లేదు. సో ఇలాంటప్పుడు రిటైర్మెంట్ మ్యాచ్ ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ బుక్ చేయడం అవసరమా? లేదా ఈ రిటైర్మెంట్ ఇవన్నీ మాట్లాడినందుకు, రిటైర్మెంట్ అన్నందుకు ఏమైనా సింపతి వస్తుందా? అందుకే వీళ్ళు ఈ టైప్ చేస్తున్నారా? మేబీ ఐడియా లేదు. బట్ రూమర్స్ మాత్రం చాలా దబాయించి వస్తున్నాయి, టాక్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. అండ్ అదేంటంటే నెక్స్ట్ ఇయర్ మన బ్రాక్ లెస్నర్వి రిటైర్మెంట్ తీసుకుంటారంట. ఆల్రెడీ ఇప్పుడు జాన్ సీనా వెళ్ళిపోతుండు రిటైర్మెంట్, ఇక లాస్ట్ అంటుండు జాన్ సీనా. అండ్ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ అంట. ఏజే స్టైల్స్ నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ అంట. క్రిస్ జెరికో ఇన్ ఫ్యూచర్లో వస్తాడు, క్రిస్ జెరికో రిటైర్మెంట్ తీసుకుంటాడంట మా అంటే వచ్చి ఒక సంవత్సరంలో. సో ఏమవుతుంది ఏమో బాస్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీ కామెంట్లు ఇవ్వండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.